హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నాగపద్దు. ఈరోజైతే చపాతీలోకైనా, రైస్లోకైనా, పరోటాలోకైనా, దేంట్లోకైనా ఈజీగా తినే టమాటో పప్పు అయితే చూపిస్తానండి. నేను ఇంటి దగ్గర ఉండే కందిపప్పు తీసుకున్నానండి. సో టమాటోలు, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అవన్నీ రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఆల్రెడీ కందిపప్పు కూడా కడిగేసుకుని గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వరకు యాడ్ చేశానండి. ఇవన్నీ కలిపేసి విజిల్ కుక్కర్లో అయితే వేసేసుకుందామండి. ఆయిల్, కారం, పసుపు అన్నీ కూడా యాడ్ చేసి, నేను చింతపండు వేయటం మర్చిపోయాను. సో ఒకేసారి అన్నీ కలిపేసుకుని విజిల్ కుక్కర్లో పెట్టేద్దామండి. ఇక కొంచెం నానేసుకుంటే బాగుండేదండి చింతపండు. నేను ఇంకా అలా నానేసుకోలేదు. మినిమం 10 విజిల్స్ అన్నా సరిపోతుంది. అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి ఇప్పుడు కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు, వెల్లుల్లి రెప్పలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ యాడ్ చేసి మంచిగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అయిపోయాక ఈలోపు కందిపప్పు కూడా ఉంది కదండి, ఆ పప్పు కూడా చల్లారిందండి. ఈ టమాటోలు కూడా మెత్తగా మ్యాష్ చేసుకుందాం. చింతపండు గుజ్జు తీసి అందులో పోసేసానండి. కలుపుకొని కొంచెం సాంబార్ పొడి వేసాను. మీకు సాల్ట్, కారం సరిపోయిందో చూసుకొని యాడ్ చేసుకోండి. నాకైతే అన్నీ సరిపోయాయి. ఇప్పుడైతే ఈ తాలింపులో కందిపప్పు అయితే కలిపేసుకొని గంటలో కలిపెట్టుకోవాలి. చూడండి, ఈజీగా, సింపుల్గా, టేస్టీగా అయిపోయిందండి. చేయటం కూడా ఎక్కువ టైం కూడా పట్టదండి. బిగినర్స్కి కానీ, బ్యాచిలర్స్కి కానీ ఈజీ ప్రాసెస్. నేను ఏ ప్రాసెస్ చూపించినా సింపుల్ రెసిపీతో చూపిస్తాను. ఎక్కువ టైం కూడా పట్టదు. అంతేనండి. మీకు నచ్చిందా? మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.